హాయ్ గాయస్, ది బీ కీపర్ హాలీవుడ్ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. 1 hour 45 minutes ఉంటుంది. హీరో వచ్చేసి మనకి జాసన్ స్టాటమ్. సో చాలా హాలీవుడ్ యాక్షన్ మూవీస్లో మీరు చూసే ఉంటారు. డైరెక్టర్ బై డేవిడ్ అయర్. సో ఓవరాల్గా ఎలా ఉంది ఈ మూవీ ఏంటి దీని గురించి అయితే మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు అయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఓన్లీ ఫర్ జెన్యూన్ కంటెంట్ మాత్రమే. ది బీ కీపర్. సో హనీ ఫామ్, తేనెటీగల ద్వారా మనకి తేనె తయారు చేసే ఒక హనీ ఫామ్ అయితే ఉంటుందో, సో అలా హీరో మన హనీ ఫామ్ పెట్టుకొని సో ఎక్కడో దూరంగా అనాథలాగా ఒక ప్లేస్లో బతుకుతూ ఉంటాడు. సో అక్కడే దూరంగా ఒక ఫ్యామిలీ, ఒక ముసలావిడైతే పరిచయం అయింది. సో అప్పుడప్పుడు ఆమెతో టైం స్పెండ్ చేస్తూ అలాగా లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. సడన్గా ఈ ఓల్డ్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె ల్యాప్టాప్కి వైరస్ వస్తుంది. ఒక కస్టమర్ కేర్కి కాల్ చేస్తుంది అనమాట. సో కస్టమర్ కేర్కి కాల్ చేశాక వాళ్ళైతే ఏం చెప్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుద్ది. సో ఒక్కసారిగా తన అకౌంట్లో ఉన్న $2 million మొత్తం కూడా ఎగిరిపోతాయి అనమాట. సో ఒక్కసారిగా అంత అమౌంట్ పోయే వరకు తనకి ఏం అర్థం కాక సూసైడ్ చేసుకొని చనిపోద్ది. సో ఇక్కడ నుంచి స్టోరీ మొదలవుద్ది. సో ఇంతకీ ఎవరు ఈ ఫ్రాడ్ చేసింది, ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏంది, సో హీరో వాళ్ళని కనిపెట్టాలి. సో ఇదే స్టోరీ. ఇక్కడ నుంచి మొత్తం కూడా మనకి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా ఎలా ఉందంటే మూవీ భయ ఓన్లీ ఆ యాక్షన్ పార్ట్స్ తప్పితే ఇంకేం లేదు సినిమాలో. నాకైతే ఏం నచ్చలేదు. తెలుగులో చూసినా, హిందీలో చూసినా, ఇంగ్లీష్లో చూసినా స్టోరీ అనేది లేదు కాబట్టి ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్స్ కాబట్టి ఈజీగా అర్థమైపోద్ది. సో అంత గొప్పగా అయితే ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఒక హాలీవుడ్ మూవీ చూడాలి యాక్షన్స్ కోసం అంటే సో జస్ట్ ఆ ఫైట్స్ కోసం మాత్రమే చూస్తే చూడవచ్చు. ఇంకా అది కూడా స్కిప్ చేసుకుంటే జస్ట్ 1 hour 45 minutes ఉంది కాబట్టి. సో నా ఫీలింగ్ అయితే అది నాకు అట్లా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. సో హాలీవుడ్ మూవీ సాంగ్స్ ఇలాంటివి ఏముండవు కదా, జస్ట్ ఓన్లీ ఫైట్ సీన్స్ మాత్రమే. సో అదనమాట హీరో యాక్టింగ్ పరంగా ఓన్లీ ఆ ఫైట్ సీన్స్ ఏవైతున్నాయో బాగున్నాయి. ఇంకా వేరే స్కోప్ ఏముండదు అందులో, ఓన్లీ జస్ట్ ఫైట్స్ అంతే. అంతకు మించి అయితే సినిమాలో ఏం లేదు. సో ఇది ఈ సినిమా గురించి ఇంతకంటే ఇంకా ఏం చెప్పలేము అనమాట. సో ఇన్ కేస్ టైం ఉండి ఒకవేళ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే చూడాలి అనుకుంటే గో ఫర్ వాచ్ ఇట్. సో ఇదనమాట ది బీ కీపర్ దీని గురించి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్గా కామెంట్ చేయండి. సో మీకు ఇంకా ఎంత బెటర్గా చెప్పాలి, ఎలా చెప్పాలి, మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేనైతే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోగలను. సో డెఫినెట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.